బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఒక స్క్రిప్టెడ్ షో. నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు బర్నీ గారినే లోపలికి పంపిద్దామని ఫిక్స్ అయినప్పుడు ఇంత పంచాయతీ ఎందుకు, ఈ రీఎంట్రీ ఎందుకు, ఈ టాస్క్లు ఎందుకు, ఈ ఫ్యాన్జోల్ ఎందుకు, ఈ డ్రామాలు ఎందుకు భయ్యా? శ్రీజ అయితే అఫీషియల్గా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఎంట్రీ అయిపోయింది, ఎలిమినేషన్ అయిపోయింది, రీఎంట్రీ అయిపోయింది, ఎలిమినేషన్ కూడా అయిపోయింది. ఇంతకీ శ్రీజకి అన్యాయం జరిగిందా లేదా? బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ షోనా కాదా అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఎందుకు స్క్రిప్టెడ్ షో అనుకుంటున్నారో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ బర్నీ గారిని లోపలికి పంపించడం అండ్ సెలెక్ట్ చేయడం, పర్మనెంట్ హౌస్మేట్గా ఉంచడం అన్నది ఎంత ఫెయిరో ఎంత రాంగో అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నన్ను ఎప్పుడైనా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ బిగ్ బాస్ చూడని వాళ్ళు కానీ అడిగే ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే, రే బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో కదా, అది ఫేక్ రా బాబు, అంతా ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంటుంది అంటే, లేదు, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో కాదు, అదంతా నిజమే. ఓన్లీ కొన్ని ఇన్పుట్స్ వెళ్తాయి, వాళ్ళు దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటారు. బయట పిఆర్స్ గేమ్స్ ఆడుతుంటారు, కానీ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో కాదు అని ఇన్ని రోజులు డిఫెండ్ చేసే నేను ఇప్పుడు చెప్తున్నాను, బిగ్ బాస్ ఒక స్క్రిప్టెడ్ షో 100% రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఈ సీజన్ చూస్తుంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కానీ ప్రతి దానికి ఒక స్క్రిప్ట్, ఒక ఫార్మాట్, ఆడియన్స్ ఓట్స్కి ఈ సీజన్లో వాల్యూనే లేదు భయ్య. అది బిగ్ బాస్ హౌస్లో లేదు, హాస్టల్లా ఉంది. ఎవరిని పడితే వాళ్ళని పంపిస్తున్నారు. వైల్డ్ కార్డ్స్ అంటారు, ఫైట్ స్టామ్ అంటారు, మళ్ళీ రీఎంట్రీస్ అంటారు. అది కూడా ఇష్టం వచ్చిన వాళ్ళని పంపిస్తారు. ఆడియన్స్ ఓట్స్ కి వాల్యూ ఇవ్వకుండా అన్ఫేర్ ప్రాసెస్ లో టాస్క్లు పెట్టి బయటకు ఎలిమినేట్ చేసి పంపిస్తారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని మళ్ళీ లోపలికి పంపిస్తారు. మళ్ళీ వాళ్ళకి ఓటింగ్స్ పెడతారు, మళ్ళీ టాస్క్లు పెడతారు, మళ్ళీ అన్ఫేర్ గా ఎలిమినేట్ చేస్తారు. ఏంది భయ్య ఈ దారుణం? శ్రీజ ఓవర్ కాన్ఫిడెన్సే తన కొంప ముంచిందా? తనూజ ఎప్పుడైతే కిచెన్ డిపార్ట్మెంట్లో ఉంటుందో భయ్య, అప్పుడు హౌస్లో గొడవలు. అండ్ ఆ కిచెన్ గొడవలు తప్ప ఈ బిగ్ బాస్లో ఏమీ లేనట్టుంటుంది. ఒకవేళ కిచెన్లో లేకపోతే సీరియల్ డ్రామా నడుస్తుంది, కిచెన్లో ఉంటే గొడవలు. అందరి హౌస్ హార్మనీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు భయ్య? తనూజ ఉన్నప్పుడే ఈ గొడవలు ఎందుకు అవుతున్నాయి? నిన్నటి నుండి రీతు మెచ్యూరిటీ నాకు చాలా బాగా నచ్చుతోంది. ఈరోజు కూడా హౌస్లో తను చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. ఇంతకీ నేను రీతు గురించి ఏం మాట్లాడుతున్నానంటే, కళ్యాణ్ పడాలకి బయట పిఆర్లు ఇచ్చే ఎలివేషన్లకి ఆయన ఆడే ఆటకి ఏమైనా సంబంధం ఉందా? ద బిగ్గెస్ట్ నిబ్బేశ్వర్ రావ్ ఇన్ ద ఎంటైర్ హిస్టరీ ఆఫ్ తెలుగు బిగ్ బాస్ 9 అంటే ఆయనే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ హలో నమస్తే, నేను మీ వంశీ. ఈరోజు ఎపిసోడ్ చూసాను భయ్య. ఫస్ట్ ఈరోజు ఎపిసోడ్ గురించి డిస్కస్ చేసే ముందు, ఫైనల్లీ శ్రీజ ఎలిమినేట్ అయిపోయింది హౌస్ నుంచి. బిగ్ బాస్ తెలుగు 9 సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూస్తుంటే ఇది ఎందుకు స్క్రిప్టెడ్ షోలా నాకు అనిపిస్తుంది అని నేను చెప్పబోతున్నానంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఈ సీజన్ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అగ్ని పరీక్ష అని పెట్టారు. ఓకే, కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అంటే బాగోదని ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అని చేశారు. ఓకే, అండ్ దానికి తగ్గట్టుగానే ఫస్ట్ కామనర్స్ని ఓనర్స్ చేశారు. అది కూడా ఓకే, బాగుంది. కామనర్స్ బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళని ఎలిమినేట్ చేశారని నేనేం చెప్పట్లేదు. కామనర్స్ నిజంగానే వర్స్ట్గా పర్ఫామ్ చేశారు, వాళ్ళకి ఇచ్చిన ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోలేదు. అది కూడా 100% కరెక్ట్. ఎవరినైనా బయటకు పంపించాలంటే ఆడియన్స్ ఓటింగ్స్ ద్వారానే పంపించాలి. చాలామంది అంటున్నారు, అరే టాస్కులు పెట్టారు శ్రీజాని ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఎలిమినేట్ చేయలేదు అంటున్నారు. బట్ అది శ్రీజాకే అడ్వాంటేజ్. ఎందుకంటే టాస్కుల విషయానికి వస్తే సుమన్ శెట్టి శ్రీజా కంటే వీక్. సో సుమన్ శెట్టిని ఎలిమినేట్ చేయడానికి ఆలోచించారు, కానీ శ్రీజ అండర్ పర్ఫామ్ చేసింది కాబట్టే శ్రీజాని బయటకు పంపించేశారు అంటున్నారు. ఓకే, టాస్కులు పెట్టారు, ఎడ్జ్ ఉంది మాత్రం శ్రీజాకే, అగ్రీడ్. కానీ నేనేమంటున్నాను, అసలు అదంతా ఆ స్క్రాప్ అంతా ఎందుకు? ఆడియన్స్ ఓట్స్ వేసింది ఎందుకు భయ్యా? ఆడియన్స్ ఓట్స్ వేసింది ఎవరైతే బయటకు పంపించాలనుకుంటున్నారో వాళ్ళని మీరు బయటకు పంపించాలి. ఒకవేళ మీరు ఈ టాస్కులు పెట్టకుండా శ్రీజ అనే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఓటింగ్స్ ద్వారా శ్రీజాకే తక్కువ ఓట్స్ వచ్చాయని మీరు ఆ రోజు పంపించింటే అయిపోయింది, పంచాయతీ ఉండేది కాదు. అన్ఫేర్ ప్రాసెస్ ద్వారా శ్రీజ బయటకు వచ్చింది. బయట పిఆర్ మాఫియా బాగా నడిచింది. శ్రీజ కోసం ర్యాలీలు చేస్తాము, అది చేస్తాము, మళ్ళీ శ్రీజ రీఎంట్రీ కావాలి, కనీసం శ్రీజ ఏవి కూడా చూపించలేదు అని ఫుల్ కామెంట్ సెక్షన్లో ఎక్కడ చూసినా, ఏ వీడియో పెట్టినా శ్రీజ రీఎంట్రీ మోత మోగిచ్చారు. ఇక్కడ ఇద్దరు ముగ్గురు మాట్లాడుకున్న బిగ్ బాస్ గురించి, శ్రీజ రీఎంట్రీ గురించే మాట్లాడారు. అది అవుతుందో లేదో అనుకున్నప్పుడు అయేషాకి హెల్త్ బాగాలేదు, సో దాని ద్వారా ఒక కంటెస్టెంట్ అయితే లోపలికి పంపిద్దామని ఫిక్స్ అయ్యారు. అండ్ టీఆర్పీ కూడా గలీజ్గా ఉంది, ఈ సీజన్ డిజాస్టర్గా అవుతుంది అని బిగ్ బాస్ కూడా ఎలా అయినా రీఎంట్రీ ప్లాన్ చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు అయేషా బయటకు వచ్చింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఒక స్క్రిప్టెడ్ షో అని అనడానికి నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, బర్నీ గారేమో ఆడియన్స్ ఓట్స్ ద్వారానే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారా ఫెయిర్ ప్రాసెస్లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్సే సృష్టి వర్మ కానీ, ఫ్లోరా షైని కానీ, ప్రియా శెట్టి కానీ, మనీష్ మర్యాద కానీ, మాస్క్ మ్యాన్ హరీష్ కానీ, బర్నీ గారు కానీ 6 మంది ఒకేలా ఎలిమినేట్ అయ్యారు. ఆడియన్స్ ఓట్స్ ద్వారానే ఎలిమినేట్ అయ్యారు. వీళ్ళందరికీ లేని ప్రివిలేజెస్ బర్నీ గారికి ఎందుకు వచ్చాయి? ఇప్పుడు బర్నీ గారికి ఎంత ఛాన్స్ ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే ఛాన్స్ ఉంది కదా. సో ఫెయిర్ ఎలిమినేషన్ ద్వారా వెళ్ళిందేమో బర్నీ గారు, అండ్ అన్ఫేర్గా వెళ్ళిందేమో శ్రీజ.
సో అయేషాకి లోపల హెల్త్ ఇష్యూ వల్ల బయటకు వచ్చినప్పుడు రీప్లేస్మెంట్గా రీఎంట్రీ ఎవరిని ఇవ్వాలి? శ్రీజాని ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? శ్రీజాని పంపించారు, మళ్ళీ భరణి గారిని పంపించారు. ఎందుకు భయ్యా? అసలు భరణి గారిని ఏ ఉద్దేశంతో లోపలికి రీఎంట్రీ ఇచ్చారు? ఫస్ట్ క్వశ్చన్. సరే, శ్రీజాని మీకు పంపించడం ఇష్టం లేదు డైరెక్ట్గా, తనతో పాటు ఇంకొకళ్ళని పోటీగా పంపించాలి అంటే మిగతా వాళ్ళందరినీ కూడా పంపించి అందరికీ టాస్కులు పెట్టి అందరికీ ఫ్యాన్ జోన్ పెట్టి వాళ్ళందరికీ ఓటింగ్స్ ద్వారా ఎవరు ఓకే అంటే వాళ్ళనే రీఎంట్రీ ఇవ్వాల్సిందే. మళ్ళీ ఈ భరణికి ఒకటి స్పెషల్ ప్రివిలేజ్ ఎందుకు? ఇది నా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చి, ఇప్పుడు భరణి గారు ఒక సెలబ్రిటీ, శ్రీజ ఒక కామనర్. శ్రీజాకి పెద్ద ఓట్స్ పడవు అండ్ భరణి గారికి ఆల్రెడీ తనుజ ఓట్స్ పడతాయి, దివ్య ఓట్స్ పడతాయి అండ్ సెలబ్రిటీ కాబట్టి ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్కి ఆల్రెడీ ఆ ఎగ్జిస్టింగ్ ఓట్స్ కూడా పడతాయి. ఇప్పుడు నామినేషన్స్లో 5 6 ఉంటే ఓట్స్ అన్నీ డిస్పర్స్ అయిపోయి అప్పుడు ఒక ప్రాపర్ వ్యాలిడ్ ఓటింగ్ సిస్టమ్ పడి ఎవరు దానిలో స్ట్రాంగో వాళ్ళే విన్ అయ్యి లోపలికి ఎంట్రీ అవుతారు. కానీ ఇద్దరే ఉన్నప్పుడు, ఇప్పుడు భరణి గారు అండ్ శ్రీజానే ఉన్నప్పుడు ఆబ్వియస్లీ శ్రీజ కంటే భరణికే ఎక్కువ ఓట్స్ పడతాయి. జగమెరిగిన సత్యం. ఒకవేళ తక్కువ పడినా ఎక్కువే పడినట్టు మీరు మేకర్స్ ఎలా ప్రొజెక్ట్ చేస్తారో అఫీషియల్ ఓటింగ్స్ ఎవరికి చెప్పరు కాబట్టి, ఎవరికో కొంతమందికే తెలుస్తాయి కాబట్టి మీరు ఏం చెప్తే అదే వేదం. ఫ్రాంక్గా చెప్పాలంటే ఫ్యాన్ జోన్లో ఓట్స్ ఎక్కువ పడలేదు, బట్ పడిన వాటిలో భరణి గారికి హైయెస్ట్ ఓట్స్ వచ్చాయి అండ్ శ్రీజాకి చాలా తక్కువ ఓట్సే వచ్చాయి. శ్రీజాని టాస్కులు చూసి ఎలిమినేట్ చేయలేదు, ఓటింగ్స్ ద్వారానే ఎలిమినేట్ చేశారు. అది కూడా ఈ ఫ్యాన్ జోన్లో పెట్టిన ఓట్స్ ద్వారానే. ఓకే, ఒప్పుకుంటా. అక్కడ ఆబ్వియస్లీ ఒక సెలబ్రిటీని, ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ని పెట్టినప్పుడు, శ్రీజాని పెట్టినప్పుడు, ఒక కామనర్ అండ్ తక్కువ ఓట్స్ పడుతున్నప్పుడు అది అన్ఫేర్ ప్రాసెస్ అని మీకు తెలియదా? మీ భరణి గారిని పంపించాలని ఫిక్స్ అయినప్పుడు అసలు ఈ ప్రాసెస్ అంతా ఎందుకు? ఆయన్నే డైరెక్ట్గా లోపలికి పంపించింటే అయిపోయింది కదా. మాకెందుకు ఈ బంధాలు బాంధవ్యాలు సీరియల్ టీఆర్పీ కోసం మీరేవో చేసి శ్రీజ ఎంట్రీ, శ్రీజ రీఎంట్రీ, టాస్కులు, వంకాయ, మాకెందుకు ఈ గోల? థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు టాస్క్లు నిన్న పెట్టారు భయ్య. ఫస్ట్ ఏంటి? టవర్ టాస్క్. దాంట్లో శ్రీజ విన్ అయింది. ఓకే, నేను ఒప్పుకుంటా. సుమన్ శెట్టిది పర్ఫెక్ట్ డెసిషన్, కళ్యాణ్ పడాలా అది రాంగ్ డెసిషన్. బిగ్ బాస్ ఏమంటాడంటే, సంచాలకులుగా సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్ పడాలా ఒకే డెసిషన్ మీదకి రావట్లేదు కాబట్టి భరణి అండ్ శ్రీజాకి ఛాన్స్ ఇచ్చి మీరే హౌస్ మేట్స్లో ఉన్న ఒక కంటెస్టెంట్ని చూస్ చేసుకొని వాళ్ళనే డెసిషన్ తీసుకోమని మీరే చెప్పండి అంటే, అప్పుడు మాధురి గారు సంచాలక్ వెళ్ళి శ్రీజాని గెలిచింది అని చెప్పింది. నేనేమంటున్నా అంటే, మాధురి గారు ఏం కరెక్ట్ చెప్పలేదు, అక్కడ విన్నర్ యాక్చువల్లీ భరణి గారే, ఒప్పుకుంటా. బట్ సంచాలక్ డెసిషన్ ఇస్ ఫైనల్ డెసిషన్, బిగ్ బాసే అంటాడు కదా. మరి సంచాలక్ డెసిషన్కి ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వలేదు? ఇప్పుడు ఆ టాస్క్నే కన్సిడర్ చేయలేదు కదా. మీరు పెట్టిందేమో 4 టాస్క్స్ కానీ కన్సిడర్ చేసిందేమో 3 టాస్క్. అసలు టవర్ టాస్క్నే ఎందుకు కన్సిడర్ చేయలేదు? భరణి ఓడిపోయాడని కన్సిడర్ చేయలేదా? మీరు ఆ ఫస్ట్ టాస్క్ని రద్దు చేసి మిగతా 3 టాస్కుల్ని కన్సిడర్ చేసి అందులో భరణి గారు లీడ్లో ఉన్నారు కాబట్టి భరణి గారిని పర్మనెంట్ హౌస్మేట్ చేశారు. ఎందుకు? అసలు ఆ టాస్క్ని ఎందుకు రద్దు చేశారు? ఎందుకు? ఒకవేళ ఆ టాస్క్ గనక గెలిస్తే తర్వాత టాస్క్లో భరణి గారు ఓడిపోతే మీ ముద్దు బిడ్డ అయిన భరణి లోపల ఉండడు అండ్ మీ ముద్దు బిడ్డ అయిన తనుజాకి హెల్ప్ అవ్వదు అండ్ శ్రీజ లోపల ఉంటే ఇవన్నీ కష్టమవుతాయి, మీరు అనుకున్న ప్లాన్స్ అన్ని వికటిస్తాయని శ్రీజని కావాలనే ఎలిమినేట్ చేద్దామని ఆ టాస్క్ని అసలు కన్సిడరే చేయలేదా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, మీరు భరణి గారిని ఎందుకు పంపిద్దాం అనుకుంటున్నారు? భరణి గారు లోపల ఉంటే తనుజాకి ప్లస్ అవుతుంది, తనుజాకి సపోర్ట్ సిస్టమ్ దొరుకుతుంది అండ్ టాస్కుల్లో కానీ వీటిలో కానీ తనుజాకి హెల్ప్ అవుతుంది అండ్ ఎవరైనా భరణి గారి మాట వింటారు కాబట్టి తన చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ ఫామ్ చేసుకొని తనుజాకి ఇంకా ఈజీగా ముందుకెళ్ళడానికి, విన్నర్ని చేయడానికి ఈజీ అవుతుంది అనే కదా మీరు భరణి గారిని పంపించింది, అవునా కాదా? ఇవి నా క్వశ్చన్స్. వీటన్నిటికీ ఎవరి దగ్గర అయినా సమాధానం ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మీకు ఎవరికైనా ఇంకా బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో లాగా అనిపించకుండా ఇది చాలా ఫెయిర్ ప్రాసెస్లోనే వెళ్ళింది, అన్నీ కరెక్ట్గానే జరిగాయి, వాళ్ళేం తప్పు చేయలేదు అని ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి తనుజ ఫ్యాన్స్ ఒక్కళ్ళే ఈ ప్రాసెస్ని ఫెయిర్ ప్రాసెస్ అని అనుకుంటారేమో నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తనుజాకి ఫేవరబుల్గా ఉంటుంది అండ్ భరణి గారు లోపల ఉంటే ప్లస్ అవుతుందని ఓట్ చేసింది వాళ్ళే, పుష్ చేసింది వాళ్ళే, ఇప్పుడు భరణి గారు కరెక్ట్ అనేది కూడా వాళ్ళే. సో లెట్స్ సీ కామెంట్స్ ఎలా వస్తాయి అన్నది నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో ఫైనలీ శ్రీజ అయితే ఎలిమినేట్ అయ్యింది అండ్ నేనైతే శ్రీజాని సపోర్ట్ చేయట్లేదు, నేను ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాను, ప్రాసెస్నే క్వశ్చన్ చేస్తున్నాను, బిగ్ బాస్ స్క్రిప్టెడ్ షో అనే ఒక్కటే పాయింట్అవుట్ చేస్తున్నాను. అండ్ ఇందులో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే, అరే నువ్వు చెప్పింది రాంగ్, నువ్వు ఇది ఎందుకు అడుగుతున్నావు అంటే కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో నాకైతే ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయి భయ్యా. మీలో ఎవరికైనా ఆన్సర్స్ తెలిస్తే వీటికి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. శ్రీజ ఏమన్నా తోప్ కంటెస్టెంటా అంటే నేనేం ఆ మాట అనట్లేదు. అగ్ని పరీక్షలో ఉన్నప్పుడు చాలా బాగా ఆడింది, వోకల్గానే స్ట్రాంగ్ అనుకున్నాను, బట్ మెంటల్గా కూడా స్ట్రాంగ్, ఫిజికల్గా కూడా చాలా స్ట్రాంగ్, టాస్క్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇలాంటి కంటెస్టెంట్ హౌస్ లోపల ఉంటే చాలా బాగుంటుందని నేనే అనుకున్నాను. కానీ హౌస్ లోపలికి వెళ్ళాక చాలా చెత్త చేసింది, ఆర్గ్యుమెంట్స్లో ప్రతి దాంట్లో వేలు పెట్టింది. అదంతా అయిపోయాక అన్ఫేర్ ప్రాసెస్ ద్వారా ఎలిమినేట్ చేశారనేది ఒక పాయింట్ చెప్పాను. బట్ ఓటింగ్స్ కూడా తనకే తక్కువ వచ్చాయి.
అలా చేసేస్తుంటే ఈ గోల్ ఉండేది కాదు. ఈ సీజన్‌లో ఒకటైతే క్రిస్టల్ క్లియర్‌గా ఉంది. ఎవడైనా ఆవిడ కామనర్ గాని, సెలబ్రిటీ గాని బయట పీఆర్‌ని పెట్టుకోవాలి. గట్టిగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయాలి. అండ్ మేకర్స్‌తో ఫుల్ లాబియింగ్ చేస్తే అగ్రీమెంట్ చేసుకొని వెళ్తే వాళ్ళే విన్నర్స్. వాళ్ళే టాప్ ఫేవర్‌కెళ్తారు. మిగతా వాళ్ళకి కామనర్స్‌కి ఎస్పెషల్లీ అన్‌ఫెయిర్‌గానే ఉంది ఈ సీజన్. ఈ సీజన్ ఇప్పటి వరకు రెగ్యులర్‌గా ఫాలో అయిన ఎవ్వరిని అడిగినా ఈ ఆన్సర్ చెప్తారు. ఈ సీజన్‌లో క్లియర్ డిస్క్రిమినేషన్ కనపడుతుంది. కామనర్స్‌కి అన్యాయం జరుగుతోంది. సెలబ్రిటీస్‌కి న్యాయం జరుగుతోంది. అండ్ సెలబ్రిటీస్ కోసమే ఈ బిగ్ బాస్ పెట్టినట్టుంది. బట్ ఎక్కడైతే కామనర్స్ ఏమన్నా అనుకుంటారేమో, అగ్ని పరీక్ష అనే షో ఆల్రెడీ టీఆర్పీ కోసం పెట్టాము, వాళ్ళని లోపల తీసుకెళ్ళి కొన్ని వీక్స్ అయినా ఉంచకపోతే అన్నట్టు ఏదో కొనసాగిస్తున్నారు తప్ప ఫస్ట్ వీక్స్ నుంచి మీరు చూసుకుంటే అందరూ కామనర్సే ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు కూడా మళ్ళీ రీఎంట్రీలో కామనర్ అన్ఫేర్గా పంపించిన తర్వాత కూడా లోపలికి పంపించిన తర్వాత మళ్ళీ తనని ఎలిమినేట్ చేసి పంపించారు. ఈరోజు హౌస్ కిచెన్ గొడవలతో స్టార్ట్ అవుతుంది. అదేంటంటే తనూజ హౌస్లో అందరికీ 2 చపాతీలు ఇస్తుందంట, అన్నం తక్కువ పెడుతుందంట, ప్రతిదానికి గొడవ పడుతుందంట, ప్రతిదీ పాయింట్అవుట్ చేస్తుందంట, ప్రతిదీ అరుస్తుందంట. ఎస్, అదైతే కరెక్ట్. నేనేమంటున్నానంటే యాజ్ అ కిచెన్ మానిటర్ కానీ లేకపోతే రేషన్ మేనేజర్గా కానీ మీ డ్యూటీస్ని నిర్వర్తించడం 100% పక్కా. బట్ ఆల్రెడీ ఒకసారి పోప్ ఇష్యూలో సంజన గారు పాయింట్అవుట్ చేశారు. ఇంత రేషన్ని పెట్టుకొని మాకెందుకు ఫుడ్ తక్కువ చేస్తున్నారు అని పాయింట్అవుట్ చేసినా కూడా 50 days అయిపోయాక కూడా హౌస్లో ఎంతమంది ఉన్నారు, ఎంత రేషన్ వస్తుంది, ఎవరికి ఎంత వండాలి, ఎంత వండితే హౌస్లో సరిపోతుంది, ఎంత వండితే హౌస్లో ఎక్సెస్ అవ్వకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అన్న మినిమం క్లారిటీ ఉండాలి భయ్య. అలా అని తనుజ ఫస్ట్ నుంచి వేరే డిపార్ట్మెంట్ సడన్గా కిచెన్ డిపార్ట్మెంట్లో ఉందా అంటే ఆల్రెడీ తనుజ కిచెన్ డిపార్ట్మెంట్లో చాలాసార్లు ఉంది. అయినా కూడా ఈ పంచాయతీలు తను ఎప్పుడు వంట చేసినా ఏదో వంకలు పెడుతుంటుంది, ఒక పాజిటివిటీతో ఇవ్వదని మాస్క్ మ్యాన్ హరీష్ గారు స్టార్టింగ్లోనే చాలాసార్లు చెప్పారు. ఇష్టంతో ఇవ్వదు, అన్నపూర్ణ దేవిలాగా ఉండదు, ఏదో చిరాగ్గా పెడుతుంది, తినాలన్న మూడు ఉత్సాహం కూడా రాదు, తినాలనిపించదు అని చాలాసార్లు మాస్క్ మ్యాన్ హరీష్ గారు స్టార్టింగ్లో చెప్పారు. అండ్ ప్రియా శెట్టి స్టార్టింగ్లో మానిటర్గా ఉన్నప్పుడు తనకు కూడా చాలా నెగిటివిటీ వచ్చింది దీనివల్లే. బట్ తను మారింది. బట్ తనుజాకి ఇంత జరిగినా కూడా ఏ మాత్రం మార్పు రావట్లేదు. ఎందుకంటే అరే నేను ఏం చేసినా నడుస్తుంది, బయట నా ఫ్యాన్స్ ఉన్నారు కదా, ఓట్స్ వేసి గుద్దుతారు, నాకు మేనేజ్మెంట్ సపోర్టే ఉంది, బొకడా మీకు నేను చెప్పేది ఏంటి, నా ఇష్టం, ఇది నా ఇల్లు అన్నట్టు బిహేవ్ చేస్తుంది భయ్య. అంతమందికి తెలిసినప్పుడు, క్లారిటీ ఉన్నప్పుడు అక్కడ చాలా రేషన్ ఉంది. అండ్ వాళ్ళు ఆల్రెడీ మన ఇమాన్యుయల్కి చెప్పారు. ఇమాన్యుయల్ది కూడా దీనిలో తప్పు ఉంది. ఇమాన్యుయల్ బీయింగ్ కెప్టెన్ తను చూసుకోవాలి రేషన్ మేనేజర్గా, అరే ఇంతమందికి తక్కువ అవుతుంది, ఇంత అవుతుంది కదా, నువ్వు ప్రాపర్గా చూసి ఇవ్వాలి కదా అని. బట్ తనుజ పాయింట్ ఏంటంటే ఒక్కసారి తక్కువ అవుతాయని ఇంతమంది పాయింట్అవుట్ చేస్తున్నారు అని అంటుంది. ఒకసారి 2 సార్లు కాదు, బేసికలీ అక్కడ హౌస్లో టాస్కులు జరుగుతున్నాయి, ఆడుతున్నారు, అలసిపోతున్నారు. కాబట్టి బయట చాలా మనకి ఎప్పుడు కావాలంటే ఏం కావాలంటే ఫుడ్ దొరుకుతుంది. బట్ హౌస్లో ఆ స్కోప్ లేదు. సో అవన్నీ అర్థం చేసుకొని బీయింగ్ అ కంటెస్టెంట్, అట్లీస్ట్ బీయింగ్ అ హ్యూమన్ బీయింగ్, యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద అదర్ పీపుల్. ఆ మాత్రం ఎందుకు అర్థం కావట్లేదు? ఎంతసేపు ఒక యాంగిల్లోనే ఆలోచిస్తుంది భయ్య తనుజ. అదే ప్రాబ్లం. అక్కడ ఏదో ఒక్కళ్ళకో ఇద్దరికో ప్రాబ్లం అయితే అర్థం చేసుకోవచ్చు. మాధురి గారికి ప్రాబ్లం అయింది, కళ్యాణ్ దీన్ని పాయింట్అవుట్ చేశాడు, సంజనాకి ప్రాబ్లం అయింది, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. ఇంతమంది కంప్లైంట్ చేస్తున్నప్పుడు ఏదో ప్రాబ్లం ఉందని తను అర్థం చేసుకోకపోతే ఇంకెవరు మార్చలేరు. సో ఈరోజు హరీష్ గారులానే మన మాధురి గారు నిరాహార దీక్ష చేశారు, నేను తినను ఫైనల్గా తిన్నారు, అది వేరే విషయం. అండ్ కళ్యాణ్ కూడా కంప్లైంట్ చేస్తాడు, ఫైనలీ రప్చర్ అయ్యి ఇదంతా సోది జరుగుతుంది. దాని గురించి పెద్ద వేస్ట్ ఆఫ్ డిస్కషన్. బట్ తనుజ ఎప్పుడు కిచెన్లో ఉన్న గొడవలు అవుతున్నాయి, మీరు గమనించారో లేదో. అప్పుడు పోపు గొడవ కానీ, అంతకుముందు స్టార్టింగ్ మాస్ మ్యారేజ్తో కానీ. తనుజాకి ఇది ఎందుకు అర్థం అవ్వట్లేదు, వాళ్ళ ఫ్యాన్స్ దీన్ని ఇంకా ఎందుకు లేపుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏమన్నా అంటే తనుజ చేస్తే ఏమో డ్యూటీ అంట పర్ఫెక్ట్గా చేస్తుందంట, క్వీన్ అంట. అదే వేరే వాళ్ళు చేస్తే తనుజ ఫ్యాన్సే పెద్దగా పాయింట్అవుట్ చేసి ఇన్ని లిస్ట్ రాస్తారు. లాస్ట్ సీజన్ ప్రేరణ కూడా కిచెన్ డ్యూటీని బాగా పర్ఫామ్ చేసినా తనని నెగిటివ్ చేసి పోర్ట్రే చేశారు. తనుజ చేస్తే మజాకు, వేరే వాళ్ళు చేస్తే రజాకు. మీన్ వైల్ కళ్యాణ్ పడాల పెద్ద నిబ్బేశ్వరరావులా ఉన్నాడు భయ్య. మొన్నటిదాకా అమ్మాయిల్ని గోగుతున్నాడు, ప్రపంచంలో ఎప్పుడు అమ్మాయిల్ని చూడనట్టు బిహేవ్ చేస్తున్నాడు అని అనుకున్నా. దానికి మించిన నిబ్బా క్వాలిటీలు చాలా ఉన్నాయి. అవేంటంటే కళ్యాణ్ పడాల చపాతీ తక్కువ అయ్యాయి అని కంప్లైంట్ చేస్తాడు. సో తనుజ ఏమంటుంది అంటే ఇమాన్యువల్ ఎవరెవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే దివ్య కూడా అడుగుతుంది, తనుజ కూడా అడుగుతుంది, ఎవరెవరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నాకు కంప్లైంట్ చేసింది ఒక్క కళ్యాణే, ఏ చపాతీలు తక్కువ అవుతున్నాయి అంటే మాట్లాడుకుంటూ ఉంటారు భయ్య. ఈ నిబ్బేశ్వరరావు ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ పడాల పక్క నుంచి వింటుంటాడు భయ్య వీళ్ళు మాట్లాడుకునేవి. అంటే ఇక్కడ వాల్ ఉంటుంది, వాళ్ళు లోపల రూమ్లో మాట్లాడుకుంటే ఈయన హాల్ నుంచి వింటుంటాడు. నేను ఒకవేళ నీ గురించే మాట్లాడుకుంటున్నారని నీకు అనిపిస్తే లోపలికి వెళ్ళి కూర్చొని మాట్లాడు, అవును నేను అడిగాను, నా ప్రాబ్లం ఇది, అయిపోయా. ఒకవేళ నీ గురించి మాట్లాడుకోవట్లేదు పక్కకెళ్ళిపో. అసలు అయినా దొంగచాటుగా వినడం ఏంటి భయ్య గలీజ్గా.
ఎంత గలీజ్ నిబ్బా చేష్టలు భయ్యా. వినే అవసరం లేదు. ఒకవేళ నీకు క్లారిటీ కావాలంటే వీకెండ్‌లో నాగార్జున గారు మాట్లాడతారు. లేకపోతే నీకే డౌట్‌ఫుల్‌గా ఉంది, నీ గురించే మాట్లాడుకుంటుంటే లోపలెళ్ళి కూర్చొని ఏమన్నా నా గురించి మాట్లాడుకుంటున్నారా? నేనేమన్నా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలా? అని డైరెక్ట్ మొహం మీద అడిగితే ఇంకా బెస్ట్ కదా! రిజాల్వ్ అయిపోద్ది. ఈ దొంగచాటుగా వినడం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పటికి దీన్ని ఎవరైనా సపోర్ట్ చేసి కళ్యాణ్ నిబ్బేశ్వరరావు వేషాలని ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు, తప్పేంటి అని ఎవరికైనా అనిపిస్తే ఇంకా వాళ్ళని ఏం చేయలేము. ఆయన మైండ్ సెట్‌లోనే వాళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే దీన్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళకి కూడా దండాలు పెట్టొచ్చు. సో ఈరోజు టాస్క్‌లు ఏం జరుగుతాయంటే టవర్ టాస్క్ అయిపోయిన తర్వాత సో సెకండ్ టాస్క్ వచ్చి మేజ్ టాస్క్. దీంట్లో ఏంటంటే స్టిక్ సాయంతో బ్లాక్‌ని పెట్టుకొని ఆ మేజ్‌ని దాటుకుంటూ 5 డైరెక్షన్స్ ఉంటాయి. 5 ప్లేసెస్‌లో అవి ప్లేస్ చేయాలి. శ్రీజానే ఆడాలి, తన హెల్త్ బాగుంది కాబట్టి. బట్ భరణి గారికి హెల్త్ బాలేదు కాబట్టి దివ్య నేను ఆడతా అంటే దివ్యని పంపిస్తాడు. ఈ టాస్క్ కూడా నాకు అన్‌ఫెయిర్‌గా అనిపించింది. ఇంకొక క్వెషన్ ఏంటంటే ఇద్దరిని హౌస్ లోపలికి పంపించినప్పుడు ఈక్వల్ టాస్క్‌లు ఇవ్వాలి, ఫెయిర్ టాస్క్‌లు ఇవ్వాలి గానీ మేజ్ టాస్క్ ఈజ్ అన్ అన్‌ఫెయిర్ టాస్క్ టు శ్రీజ. ఎందుకంటే తన హైట్‌కి అది చాలా కష్టమైన టాస్క్. ఒకవేళ భరణి గారి ప్లేస్‌లో వేరే వాళ్ళు ఆడకపోయినా భరణి గారే ఆడినా కూడా భరణి గారికి హైట్ అడ్వాంటేజ్ ఉంది, శ్రీజకి డిసడ్వాంటేజ్ ఉంది. సో మీరు మీ కంటెస్టెంట్ ఎవరినైతే లోపలికి పంపించాలనుకుంటున్నారో వాళ్ళనే పంపిద్దామని ఫిక్స్ అయినప్పుడు ఎందుకు భయ్యా ఈ తొక్కలో టాస్క్‌లు? వాళ్ళకి అంత అడ్వాంటేజ్ అయ్యే టాస్క్‌లు ఎలా ఇస్తారు? మీ సీజన్‌కి ఒక దండం రా బాబు. దివ్య ఎళ్తది, శ్రీజ ఎళ్తది. దివ్య ఏమో అన్నీ పెడతది. శ్రీజ ఒక్కటి కూడా పెట్టలేకపోతుంది భయ్యా. అట్‌లీస్ట్ ఒకటి పెట్టింటే బాగుండేదేమో. బట్ తనైతే 100% ట్రై చేసింది. బట్ తన హైట్‌కి తనకి చాలా పెద్ద డిసడ్వాంటేజ్ అండ్ దివ్యకి హైట్ చాలా అడ్వాంటేజ్ అయ్యింది అండ్ తను గెలిచింది. సో టవర్ టాస్క్ కన్సిడర్ చేయలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టాస్క్ అనుకుందాం. సో భరణి గారు విన్ అవుతారు. సో సెకండ్ టాస్క్ వచ్చి పజిల్ టాస్క్. ఇదేంటంటే శ్రీజ టీం నుంచి ఒకళ్ళు చూస్ చేసుకోవాలి, భరణి గారి టీం నుంచి ఒకళ్ళు చూస్ చేసుకోవాలి. లోపల ఒక ప్లేస్ నుంచి వీళ్ళు పాక్కుంటూ రావాలి. ఆ పాకే ప్లేస్లో మిగతా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అపోజిషన్ కంటెస్టెంట్ అక్కడ డైస్ని రోల్ చేసి ఏ కలర్ అయితే వస్తుందో ఆ పైప్స్ని వాళ్ళకి బ్లాక్ చేసుకుంటూ అవతల టీం వాళ్ళని అక్కడికి వెళ్లకుండా ఆ పజిల్ బ్లాక్ ని ఇవ్వకుండా వీళ్ళు ఆపాలి. సో అలా చేయడానికి భరణి గారు రాముని చూస్ చేసుకుంటారు అండ్ శ్రీజ ఏమో కళ్యాణ్ పడాలని చూస్ చేసుకుంటుంది. ఈ ఆటలో రాము చాలా బాగా ఆడతాడు, ఇస్తాడు. బట్ ఒక పజిల్ బ్లాక్ మిస్ అవుతాడు, దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. అండ్ కళ్యాణ్ పడాల చాలా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. అండ్ తనకి ఆ మిలిటరీలో ఉన్న అడ్వాంటేజ్ ఇక్కడ చాలా బాగా పనిచేసింది. ఆ మిలిటరీ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఈ టాస్క్లో చాలా బాగా పనిచేసి 100% ఇచ్చాడు. దీంట్లో మాత్రం కళ్యాణ్ పడాలని మెచ్చుకోవచ్చు. అండ్ ఈ టాస్క్లో శ్రీజ గెలుస్తుంది. భరణి గారి టీం ఈ టాస్క్ని 8 minutes ప్లస్లో కంప్లీట్ చేస్తే శ్రీజ టీం అదే కళ్యాణ్ పడాల ఈ టాస్క్ని 2 minutes 29 secondsలో కంప్లీట్ చేశాడు భయ్య. ఇర్రగా తీశాడు, చాలా చాలా బాగా ఆడాడు. సో ఇక్కడ టై అయిపోతుంది, 1-1 ఉంటారు ఇద్దరు. అండ్ నెక్స్ట్ థర్డ్ టాస్క్ వచ్చేసి అక్కడ నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్ని బేస్ చేసుకొని ఆ డిజైన్ని బేస్ చేసుకొని అక్కడ పైప్ కనెక్షన్ని ఫామ్ చేయాలి. ఎవరైతే ఫాస్ట్గా పైప్ కనెక్షన్ని ఫామ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్. ఇక్కడే శ్రీజ పప్పులో కాలేసిందా అని నాకైతే అనిపించింది. ఇక్కడే శ్రీజ ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ముంచిందా అని కూడా అనిపించింది. ఇక్కడ శ్రీజ కనుక డెమాన్ పవన్ని చూస్ చేసుకుని ఉంటే ఏమైనా విన్ అయ్యేదా ఏమో అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ పడాల ఆల్రెడీ విన్ అయ్యాడు కాబట్టి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇష్టం వచ్చినట్టు ఫస్ట్ పెట్టుకుంటూ పోయాడు. అండ్ ఇమాన్యువల్ కూడా పెట్టుకుంటూ పోయాడు. అక్కడ మాధురి గారు చాలాసార్లు చెప్పారు కలర్స్ చూసుకోండి అని. కళ్యాణ్ పడాల అవన్నీ వినకుండా ఏమంటే పెట్టుకుంటూ పోయాడు. బట్ ఒక చిన్న తప్పు వల్ల మళ్ళీ అన్ని తీసేయాల్సి వచ్చింది. అదేమో పట్టలేదు. అంత లోపల ఇమాన్యువల్ ప్రాపర్గా ప్లేస్ చేసి విన్ అయిపోయాడు. కళ్యాణ్ పడాల ఓడిపోయాడు. కళ్యాణ్ పడాల ఓడిపోవడం వల్ల భరణి గారు 2-1తో లీడ్ ఉండి మొత్తానికి ఫైనల్గా గెలిచేస్తారు. అండ్ రేపు పర్మనెంట్ హౌస్మేట్ కూడా అయిపోతారు. అండ్ శ్రీజ ఓడిపోయింది. ఇక్కడ గెలుపోవటములు పక్కన పెడితే డెమాన్ పవన్కి ఒక ఛాన్స్ ఇచ్చింటే తను కూడా ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉండిపోయేది. ఎందుకంటే డెమాన్ పవన్ ఇస్ కింగ్ ఆఫ్ టాస్క్లు కాబట్టి. అండ్ ఓడిపోయాక కళ్యాణ్ పడాల ఏడుస్తాడు, ఉన్నీలేరా నా రాత ఎలా ఉంటే అలా ఓకే, నువ్వేం బాధపడకు అంటే టాస్క్లు ఇంపార్టెంట్ కదా, ఇది నీకు సెకండ్ ఛాన్స్ కదా, నీకు రీఎంట్రీకి ఇంపార్టెంట్ కదా అంటే టాస్క్లు ఒకటే కాదు, ఇట్స్ ఓకే అని శ్రీజ కళ్యాణ్ పడాల బాధపడతారు. అండ్ మీన్ వైల్ నాకు రీతు మెచ్యూరిటీ ఎక్కడ నచ్చిందంటే ఈ విషయంలో అండి. డెమాన్ పవన్ ఇక్కడ కళ్యాణ్ పడాల ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఇద్దరు ముందు ఈ మాట అనలేదు కానీ అబ్బా చాలా ఈజీ టాస్క్ అబ్బా, డెడ్ ఈజీ టాస్క్ అబ్బా, ఇది గెలిచింటే బాగుండు, నేను అక్కడికి వెళ్ళింటే ఆడేవాడిని అంటే రీతు చౌదరి వచ్చి ఒకటే మాట అంటది, అరే చూసే వాళ్ళకి ఒకలా ఉంటుంది, ఆడే వాళ్ళకి ఒకలా ఉంటుంది, అలా అనకూడదు డెమాన్ అని అంటది. నిజంగా అండి అబ్సల్యూట్లీ దట్ షోస్ అ మెచ్యూరిటీ. ఎందుకంటే ఒకళ్ళు ఓడిపోయినప్పుడు కించపరచడం ఈజీ. ఎందుకంటే అక్కడ కష్టపడి ఆడాడు, ఏదో మిస్టేక్ జరిగింది, నేను కాదనను, ఓవర్ కాన్ఫిడెన్స్ నిజంగా ఉంది. బట్
బీయింగ్ అ రివ్యూయర్ కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అది మాట్లాడితే ఓకే, కానీ అది కూడా ఓడిపోయినప్పుడు వెంటనే అక్కడ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు ఓదార్చడము లేకపోతే కన్సోల్ చేయడము ఏదైనా చేయాలి. కానీ ఇక్కడ కూర్చొని అలా ఆడుంటే బాగుండు, నేను వెళ్ళింటే బాగుండు, నాకు టాలెంట్ ఉన్నా నన్ను తీసుకోలేదు, ఈ మాటలన్నీ ఇమీడియట్గా మాట్లాడితే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. బట్ రీతుకు నిజంగా ఈ విషయంలో మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది. నిన్న కూడా డెమాన్ పవన్ చాలాసార్లు బెడ్ మీదకి రీతుని తోసేసాడండి గట్టిగా. తను ఫ్రెండ్ కాబట్టి డెమాన్ పవన్ని ఏమనలేదు, ఆ బాండింగ్ వల్ల డెమాన్ పవన్ ఏమనలేదు. వేరే వాళ్ళు అయితే పెద్ద ఇష్యూ చేసేవాళ్ళు, నానా హంగామా చేసేవాళ్ళు, తను స్పోర్టివ్గా తీసుకుంది. సో ఆ విషయంలో డెమాన్ పవన్తో పోలిస్తే రీతు చాలా మెచ్యూర్డ్గా ఉంది. ఈరోజు కూడా చాలా మెచ్యూర్డ్గా మాట్లాడింది. నాకైతే ఈరోజు రీతు చౌదరి చాలా బాగా నచ్చింది, ఆ మెచ్యూరిటీ చూపించినట్టు అనిపించింది. అయిపోయాక భయ్య ఫైనల్లీ తనుజాకి దివల మాదిరికి స్టార్టింగ్ నుంచి మాటలుండవు ఈరోజు పొద్దున్న నుంచి, కానీ ఫైనల్గా దివల మాదిరి దగ్గరికి వెళ్తుంది. తనుజా జడేయమంటది మాట్లాడుకున్నప్పుడు, రాజు నన్ను టాస్క్లో ఎందుకు తీసుకోలేదంటావు అంటే, నేను బాగా ఆడలేననా అంటే, నువ్వు నీకోసం ఫైట్ చేయాలి, నేను తీసుకున్నందుకు నాకు కూడా బాధగా ఉంది, నువ్వు నీకోసం ఫైట్ చేయాలి, నువ్వు వెళ్ళి అడగాల్సిందే అని అంటది. కానీ భయ్య ఒక్కటి సింపుల్, ఇప్పటి వరకు తనూజ ఇండిపెండెంట్గా గెలిచింది ఒక్క టాస్క్ అయినా ఉందా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అసలు ఆ క్వశ్చన్ ఎలా వచ్చిందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. తనూజ ఓడిపోతుందని తనకు కూడా తెలుసు కాబట్టే అక్కడ నాన్న నేను వెళ్ళి ఆడతాను అనలేదు. ఒకవేళ తనుజాకి అంత ధైర్యం ఉండుంటే వెళ్ళి అడిగేది కదా. తనుజాకు కూడా తెలుసు నేను 100% ఇవ్వలేను, ఒకవేళ ఓడిపోతే బయట నెగిటివ్ అవుతాను, నాన్న ముందు పరుగు పోతుంది, అందరు నన్ను వేసుకుంటారు, ఇంకా కామెడీ పీస్ అయిపోతానని తనుజ సేఫ్ గేమ్ ఆడింది. నిజంగా తనుజ కనుక వెళ్ళి ఆడి గెలిచింటే అప్పుడు ఎలివేషన్లు వేసుకోండిరా, నేనే ఒప్పుకుంటా, అబ్బా నిజంగా తోపురా బాబు అని. కానీ దివ్య, కళ్యాణ్ పడాల ఈరోజు చాలా బాగా ఆడారు. అండ్ థర్డ్ టాస్క్లో ఇమ్మాన్యుయల్ కూడా ఇచ్చి పడేశాడు. ఫోకస్డ్గా ఉన్నాడు, అన్ని కరెక్ట్గా ఫామ్ చేశాడు. దివ్య, కళ్యాణ్ పడాల అండ్ ఇమాన్యుయల్ ఈరోజు చాలా బాగా ఆడారు. అండ్ ఆ ముగ్గురు డిజర్వ్స్ అన్ అప్రిషియేషన్. అండ్ శ్రీజ తన ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే కంపల్సరీ కొంపముంచింది. అండ్ ఇదే భయ్య ఈరోజు ఎపిసోడ్ రివ్యూ. అండ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ అయితే కంప్లీట్లీ స్క్రిప్టెడ్ షో. ఈ రోజు నుంచి చాలామంది చూడడం మానేస్తారేమో నేను అనుకుంటున్నాను. చాలా చాలా అన్ఫేర్ ప్రాసెస్ భయ్య, ఎందుకంటే ఏదన్నా 1, 2 మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఎవడు ఏమనుకోడు, పెద్ద ఏదో ఫ్లోలో కలిసిపోయింది అంటారు. కానీ మీరు చేస్తున్న ప్రతిదీ తనుజాకి ఫేవరబుల్గా ఉండడం కానీ, తనకి ఎలివేషన్స్ ఇవ్వడం కానీ, కన్ఫెషన్ రూమ్లో తనకు స్పెషల్ ప్రివిలేజెస్ ఇవ్వడం కానీ, అండ్ తనకి ఫేవరబుల్గా ఉన్న కంటెస్టెంట్స్ని లోపలికి పంపించడం కానీ, తనకి ఏవి అయితే ఇన్పుట్స్ కావాలో అవి ఇప్పించడం కానీ, ఇవే చేస్తూ 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 ఉంటే ఎవ్వడికైనా చిరాకు, చూసే మూడు, ఉత్సాహం అన్నీ సర్వనాశనం అవుతాయి. మీరు బర్నీ గారినే పంపించాలంటే ఇంత సోదంతా ఎందుకు, డైరెక్ట్ పంపించింటే అయిపోయేదని నాకైతే అనిపించింది. సో ఈరోజు ఎపిసోడ్ చూసాక మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి జెన్యూన్ హానెస్ట్ రివ్యూస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ. అండ్ రేపటి ఎపిసోడ్ రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్. నేను మీ వంశీ. బాయ్ బాయ్.